జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మనం లాస్ట్ వీడియోలో అరాకిల్ది లే ఆఫ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఉన్నట్టుండి 30,000 మెంబర్స్ని ఒకేసారి తీసేశారు. స్పాట్గా వాళ్ళకి ఈమెయిల్స్ వెళ్ళాయి, ఇన్ఫర్మేషన్ కూడా డైరెక్ట్ చెప్పలేదు, ఈమెయిల్స్ పంపించేశారు, మీరు ఈ రోజు నుంచి ఆగిపోండి అని చెప్పడం జరిగింది అన్నారు. సరే, అది పక్కన పెడితే మరి ఉన్నట్టుండి కనుక సడన్గా ఇలా జాబ్ తీసేస్తే వాళ్ళకు వచ్చేటటువంటి సమస్యలు చాలా ఉంటాయి. ఎందుకంటే శాలరీ బేస్ మీద వాళ్ళు ఎన్నో ప్రిపేర్ చేసుకుని ఉంటారు, మెయింటెనెన్స్ బడ్జెట్ ఇదంతా ఉంటుంది. మరి ఇలా సడన్గా తీసేస్తే కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయంట. అంటే తీసేసిన వాళ్ళకి ఇంత అమౌంట్ ఇవ్వడం కానీ, ఇన్ని ఇయర్స్ నుంచి చేసి ఉంటే కనుక ఇంత అమౌంట్ ఇవ్వడం, అలా ఒక రూల్స్ అనేవి ఉంటాయని అంటున్నారు. మరి ఇప్పుడు అరాకిల్లో కూడా తీసేసిన వాళ్ళకి మరి ఎంత ఇస్తున్నారు అని అంటే ఒకసారి డీటెయిల్స్గా మాట్లాడుకుంటే. దీన్ని ఏదైతే లే ఆఫ్ తీసినారో దీనికి పే చేయదాన్ని సెవరెన్స్ పే అంటారు. ఓకే. ఒకవేళ మనం అమెరికాలో చూసుకున్నట్టయితే అంటే 4 weeks బేసిక్ శాలరీ ఇస్తున్నారు తీసేసిన వాళ్ళకి. అది కాకుండా ఒక 1 year కంప్లీట్ చేశారనుకోండి, 1 week శాలరీ అంటే 4 weeks కాకుండా 1 week ఎక్స్ట్రా ఇస్తున్నారు. అలాగే 5 years చేశారనుకోండి, 5 weeks శాలరీ ప్లస్ బేసిక్ 4 weeks శాలరీ అంటే 9 weeks శాలరీస్ వస్తుంది. ఓకే. అలాగే 20 years చేశారనుకోండి, 20 weeks శాలరీ ప్లస్ 1 week 4 weeks బేస్ శాలరీ. సో అట్లా మొత్తం మనకి 24 weeks శాలరీ ఇస్తుంది. అండ్ మాక్సిమం అప్ టు 26 weeks వరకే. వీళ్ళు ఇంకా దాని తర్వాత 30 years 40 years చేసినా కానీ 26 weeks వరకే శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే సడన్గా తీసేస్తే ఈ రూల్స్ అనేవన్నీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారా? ఎవరినైతే తీసేస్తారో వాళ్ళందరికీ ఖచ్చితంగా చేయాల్సింది. ఎందుకంటే వాళ్ళకి ఏమి ముందు ఇన్ఫర్మేషన్ లేకుండా తీసేశారు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు సస్టైన్ అవ్వాలి కదా. వేరే జాబ్ వెతుకునే వారికి, లేకపోతే ఏదైనా బిజినెస్ ఏదైనా వాళ్ళ ఫ్యూచర్ ఏదో ఆలోచించుకునే వారికి సస్టైన్ అవ్వేలాగా ఇలాంటిది ఒకటి సెవరెన్స్ పే అని అన్ని రూల్స్ లో ఉంది. అంటే మనం ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, TCS ఇవన్నీ చూస్తూ వస్తున్నాము. తీసేస్తున్నారు, డైరెక్ట్ అంటే పింక్ స్లిప్స్ ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. అయితే ఇలా తీసేసే క్రమంలో అంటే ఏ డిపార్ట్మెంట్స్కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది? అంటే ఎవరికి అంటే ఆర్డర్గా చూసుకుంటే ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది? అంటే మేజర్గా చూస్తే మనకి సాఫ్ట్వేర్ కోడింగ్, ఎందుకంటే AI చేసేస్తుంది, డీబగింగ్ అండ్ మిడ్ లెవెల్ వాళ్ళని, మళ్ళీ ఇంకొకటి లోవర్ లెవెల్ ఉంటారు కదా, అంటే రిసెప్షనిస్ట్ కానీ, టెలికాలర్స్ ఎక్కువ శాతం, కస్టమర్ సపోర్ట్ వాళ్ళని తొందరగా రీప్లేస్ చేసేస్తుంది AI. సో అందుకని ఆ పొజిషన్స్ మాత్రమే వీళ్ళు తీసేస్తున్నారు. కమింగ్ టు మన USA మార్కెట్ కూడా చూసుకుంటే అక్కడ కూడా ఇలా సడన్ గా లే ఆఫ్స్ జరిగితే బేసిక్ శాలరీ అనేది ఇస్తారని అంటున్నారు. అసలు బేసిక్ శాలరీ అంటే ఏంటి? ఒకసారి డీటెయిల్ గా మాట్లాడుకుంటే దాని గురించి. బేసిక్ శాలరీ అంటే ఇప్పుడు 1 week శాలరీ, మన ఇండియాలో అయితే 1 month శాలరీ కన్సిడర్ చేస్తారు, US లో అయితే 1 week లాగా చేస్తారు. అదే ఇప్పుడు మన ఇండియాలో కూడా లే ఆఫ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎలా అంటే 1 month నోటీస్ పీరియడ్ ఏదైతే ఉంటుందో 1 month శాలరీ ప్లస్ 1 year కంప్లీట్ చేసిన వాళ్ళకి 15 days ఎక్స్ట్రా శాలరీస్ ఇస్తున్నారు. సో ఒకవేళ మీరు 5 years చేశారనుకోండి, ఆ 5 years ఎవ్రీ ఇయర్ 15 days శాలరీ కౌంటర్ చేసుకొని ఆ నోటీస్ పీరియడ్ కూడా ఇస్తున్నారు. ఇంకొకటి మనకి గ్రాటిట్యూడ్ పే అని ఉంటుంది. మీరు 5 years కంప్లీట్ చేసినట్టయితే ఆ గ్రాటిట్యూడ్ పే కూడా కల్పిస్తారు. అలాగే మీరు ఏమైనా లీవ్స్ ఉంటాయి, అవి మీరు యూస్ చేసుకోలేదు, అవి కూడా ఎన్హాన్స్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొక మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. అలాగే జాబ్ అవుట్సోర్స్ సపోర్ట్ కూడా ఇస్తాము అని అప్డేట్ ఉంది. బట్ అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో అవ్వదో అది చూడాలి మనం. అంటే సడన్ గా తీసేస్తే కనుక బేసిక్ శాలరీతో పాటు మీరు చెప్పినట్టుగా ఇవన్నిటితో పాటు ఈ గ్రాట్యుటీ 5 years కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇంకా లీవ్స్ కూడా వాడని వాళ్ళు ఎవరు ఉంటారో, ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసి టోటల్ గా ఇస్తారు. అవును, టోటల్ గా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, సడన్ గా తీసేశారు కాబట్టి. ఇది ప్రతి కంపెనీ ఫాలో అవ్వాల్సిందే. వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోతే ఏముండదు. కాకపోతే మనం తీసేసినాం, మన కంపెనీ గురించి మనం తీసేసినాం కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి మనం ఇది ఖచ్చితంగా ఏ కంపెనీ అయినా పే చేయాల్సిందే. అంటే కమింగ్ టు ఒక పాయింట్కి వస్తే మేడం, ఇప్పుడు దీని అంతటి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అనుకుంటున్నాం, కానీ AI కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రావడం వల్లే, అంటే హ్యూమన్స్ మాకు ఎక్కువ అవసరం లేదు, మెషినరీ పరంగా మనం వెళ్తాం, మాకు ప్రొడక్టివిటీ బాగా కావాలి అనుకుంటున్నారు కాబట్టి AI కాకుండా ఇంకేమైనా కారణాలు ఉండొచ్చు అంటారా ఈ లే ఆఫ్స్ వెనకాల? చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీకి వాళ్ళకి ఫండ్స్ రాకపోయినా, లేకపోతే వాళ్ళ సేల్స్ వాళ్ళు అనుకున్న రెవెన్యూ జనరేట్ అవ్వకపోయినా వాళ్ళు కాస్ట్ కటింగ్ చేయాలి. మెయిన్ వీళ్ళు ఎక్కువ కాస్ట్ పెట్టేది ఎంప్లాయీస్ మీద. సో ఎంప్లాయీస్ ని తీసేస్తే వీళ్ళకి ప్రమోషన్స్ ఉండదు, ప్రమోషన్స్ మనీ మిగిలిపోయినట్టు, బోనస్ మనీ మిగిలిపోయినట్టు, అండ్ ఎవ్రీ శాలరీ ఇచ్చేది ఎవ్రీ మంత్ కి అవన్నీ మిగిలిపోయినట్టుగా. సో ఆ స్ట్రాటజీ యూస్ చేసి కూడా AI కాకుండా ఆ మనీ పరంగా కూడా వీళ్ళని లే ఆఫ్ చేస్తున్నారు.
ఏఐ వల్ల జాబ్స్ పోవడమే కాదు, జాబ్స్ కూడా వస్తాయి అనేది ఒక వార్త వింటున్నాం. అంటే నిజంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే పోవడమే కాదు, వచ్చేటటువంటి జాబ్లు కూడా ఎక్కువే ఉంటాయని చెప్పేసి కూడా అని అంటున్నారు. అవును, మనం ఇంత ముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అంటే ఏఐ నుంచి చాలా జాబ్స్ Yes. వస్తాయి అని. ఎందుకంటే కొత్త స్కిల్స్ ఇప్పుడు ఏఐ కూడా నడిపించాలంటే ఒక హ్యూమన్ ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఎవరైతే ఏఐ స్కిల్స్ నేర్చుకుంటారో వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి ఇప్పుడు రాబోయే రోజుల్లో. ఇప్పుడు మనకి ఉన్న దానికన్నా ఇంకా చాలా ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఎవరైతే ఇప్పుడు లే ఆఫ్స్ అయ్యి ఉన్నాయో వాళ్ళు కూడా ఏఐ స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళకి కూడా ఆపర్చునిటీ తొందరగా వస్తుంది. Yes. అందుకే భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటే మీరు అసలు లే ఆఫ్ నుంచి ఈజీగా మీరు బయటపడచ్చు. సో ఒక్కసారి ఫైనల్ గా మధురవన్ గారు, మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ఎవరైతే తీసేస్తున్నారో, సడన్ గా వాళ్ళకి మెయిల్ చేస్తున్నారో వాళ్ళకి బేసిక్ శాలరీ 5 years 20 years చెప్పారు కదా, ఒకసారి డీటెయిల్స్ మళ్ళీ క్లియర్ గా. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో 1 year చేశారు. సో మీ 1 year కి 15 days శాలరీ వస్తుంది. అది కాకుండా 1 month నోటీస్ పీరియడ్ ఏదైతే ఉంటుందో 1 month, ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ 30,000 శాలరీ, ఆ 30,000 ప్లస్ 15 days శాలరీ అంటే 15,000. సో Yes. మొత్తం 45,000 మీకు వస్తుంది. సో అదే మీరు 5 years చేశారు అనుకోండి, ఆ 5 years కి కూడా ఎవ్రీ ఇయర్ 15,000 అట్లా 5 years కి 15,000 క్యాలిక్యులేట్ అయ్యి ప్లస్ మీ 1 month శాలరీ కంప్లీట్ గా మీకు అమౌంట్ వస్తుంది. Yes. ఒక లీవ్స్ ఏమైనా ఉంటాయి, మీకు కొంతమంది యూస్ చేసుకోవడం ఎండింగ్ లో చేసుకుందాం అని అనుకుంటారు, ఆ లీవ్స్ కి కూడా వాళ్ళు పే చేసి ఇవ్వడం జరుగుతుంది. Yes. అంటే ఇది మస్ట్ గా కంపెనీ ఇవ్వాల్సిందే. మన ఇండియన్ లేబర్ రూల్ ప్రకారం ఇది ఖచ్చితంగా పే చేయాల్సింది. అంటే కంపెనీ తీసేసింది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.